मोटर डाल के आ रहा हूँ పిల్లలు ఏమో గెలికినట్ట తల్లిదండ్రులు అరే పోరా బాయ్ కొడతారా వచ్చి మొత్తం మీ రూమ్ చూసిన పిల్ల లేదు మా అక్క ఫోన్ చేసిన పిల్ల కూడా లేదా అని చెప్పింది రాలేదు అక్క అన్న మీరు మెట్లు దిగుతూ వస్తున్నాడు మెట్లు దిగి వస్తే మా మదర్ వచ్చిందని మా అక్క కూతురు వచ్చిందని అడిగిన అడిగితే న్యా भाई ऑटो लेट हुआ होगा एक बार ऑटो का जाके पूछो लेने वाला फिर मीन के దిగుతున్నాడు మెట్లు దిగుతున్నాడు నేను మీకు సార్ ఒక 45 డేస్ బ్రెయిన్ ట్రీ అని అక్కడ కే రాజా ముందర ఉంటుంది. అందులో బ్రెయిన్ ట్రీ అడ్వర్టైజ్ అయితే కంప్యూటర్ సిస్టంలో నిలుపుదామని మా పాపను పంపించిన మాకు తెలిసిన పాపను పంపిస్తే 30 డేస్ అయిపోయింది. 30 డేస్ తర్వాత ఇంకో 4-5 డేసే ఉన్నది. 45 అంటే ఒక 40 డేస్ అయిపోయి ఇంచుమించు 4-5 డేస్లో వాడు ఇవ్వాల పోతే మేము ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ పెడతాం. పాప ఎప్పుడు పోయింది మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆడ ముట్టుకుందా లేదా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆడ వచ్చేటప్పుడు ఆటో గీటో అంతా మావలిందరు. అయితే పాప పోయింది, కాకపోతే లోపలికి పోలేదు. లోపలికి పోనందున వాళ్ళ తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసింది, మీకు తెలిసిన పాప రాలేదని చెప్తే మళ్ళీ నేనేం చేసిన మా బామ్మడికి ఫోన్ చేసిన, ఇది తొందరగా పో అని చెప్పి పోతే పాప లేదు. అలా పాప లేనందున నేను అంతే మళ్ళీ అతను ఏం చేసినంటే మళ్ళీ కొంచెం చూసిన తర్వాత పైకి వెళ్ళి బ్రెయిన్ ట్రీ ఒక విధవా ఉన్నాడు కదా అని పేరు నవాజ్ గారు ఇస్తున్నాడు. వచ్చేటప్పుడు ఇతను అడిగిండు, అరే మా పాప రాలేదంటే నమస్తే నమస్తే సలాం చేసి చేకండిస్తే వాళ్ళ చేతుల్లో వైబ్రేషన్ అనిపించింది. డౌట్ వచ్చి ఇతను మీదికి పోతే పాప మీద ఉన్నది. అందుకే ఎందుకు మీదికి పోయి అవసరం కంప్యూటర్ నేర్పేది కింద సెకండ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో ఏం పని ఉన్నది. పాప ఏమన్నా అంటే తీసుకుపోయాడు, జబర్దస్త్ చేసిండు. ఆ పైకి రా, నీకు సర్టిఫికేట్ కావాలంటే పైకి రావాలి, మార్కులు మంచి రావాలంటే మీదికి రావాలని చెప్పి పాప చెప్పింది. అది వచ్చి మళ్ళీ మా పాపకు చెప్తే ఆయనకి ఏమన్నా ఇంటికి తీసుకొచ్చి అడుగుతే చెప్పినందుకు వచ్చి కొట్టినాం.